నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా ఆత్మీయ సమావేశం. ఆలపాటిని గెలిపించాలని కోరిన శాసనసభ్యులు ప్రతిపాటి. అక్రమ కుళాయిలు క్రమబద్ధీకరించాలని కోరిన కమిషనర్ శ్రీహరిబాబు, లేకుంటే తొలగిస్తామని హెచ్చరిక. కళామందిర్ సెంటర్ శివాలయం వెనుకాల అగ్ని ప్రమాదం. ఫైర్ ఇంజన్ సకాలంలో రాకతో తప్పిన పెను ప్రమాదం. మోడీ బడ్జెట్పై సర్వత్రా హర్షం. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ కార్డు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోవడం చారిత్రాత్మక అవసరమని స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన కూటమి ప్రభుత్వ ఆత్మీయ సమావేశంలో ప్రతిపాటి మాట్లాడారు. విద్యావంతులైన ఓటర్లు విఘ్నతతో ఆలోచించి టీడీపీ కూటమి ప్రభుత్వ అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్కు ఓటు వేయాలన్నారు. రాజకీయంగా అందరికీ తెలిసిన అనుభవం ఉన్న అభ్యర్థి కాబట్టి ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలని ప్రతిపాటి కోరారు. అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 7 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకొని మేధావులైన పట్టభద్రులు తమ ఓటును తనకే వేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులతో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కడున్నా పట్టుకున్నామని పోతే అక్కడ ఉంటలేదు. ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చట్టం ప్రకారం లోకేష్ బాబు గారు చెప్పినట్టు జరిగేవన్నీ జరుగుతాయి. కాకపోతే వాడు చేసినటువంటి అరాచకం చేస్తే పెట్టుబడులు రావాలనేటువంటిది మన కూటమి సిద్ధాంతం. వాళ్ళ విధంగా అరాచకాలు చేస్తే పెట్టుబడులు రాకపోతే రాష్ట్రం డెవలప్ కాదు. రాష్ట్రం డెవలప్ కాకపోతే పరిస్థితి ఏమవుతుంది? జగన్ చేసిన అప్పులకి వడ్డీ కడతానికి కూడా అలాగే ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ విధంగా ఆచితూచి చంద్రబాబు గారికి ఉన్న అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కేంద్రం సహకరించకపోతే జీతాలు లేవు, వడ్డీలు లేవు, ఈ పెన్షన్లు కూడా రావు. కేంద్రం సహకరించబట్టి, మన మీద ఆధారపడబట్టి, కేంద్రం ఇచ్చినటువంటి సహకారంతో దేశంలో నెంబర్ 1 గా ఫండ్స్ తీసుకొస్తున్నటువంటి ఘనత చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అక్కడ ఉన్న మోడీ గారికి. మన అదృష్టం ఈ రోజు. ఎందుకంటే కేంద్రంలో కూడా మనం పాత్ర చాలా కీలకంగా ఉంది కాబట్టి ఏదైనా ఇస్తున్నారు. లేకపోతే జగన్ చేసినటువంటి విధ్వంసం, ఆర్థిక విధ్వంసానికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల నుంచి బయటపడి గత పేమెంట్లు కొన్ని రిలీజ్ చేయించుకొని ఇంకా కొన్ని రిలీజ్ చేయించుకోవాల్సినవి, ఆ తర్వాత వడ్డీతో ఏ విధంగా తేవాలి, మెరుగుపడే కొన్ని ఇవ్వాలనేటువంటి దృక్పథం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఉంది అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ రకంగా ఓటు ఇన్వాలిడ్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం మీపై ఉంది అని చెప్పి దాని మీద మనం 2-3 సార్లు ఓటర్ని కలిసేటప్పుడు ఒకసారి ప్రత్యేకంగా ఓటు ఎట్లా వేయాలనేది ఆ యొక్క సీరియల్ నెంబర్ అది కూడా మేము పంపిస్తాం. ఆ సీరియల్ నెంబరు ఎంత నా పేరు ఉంటుంది, ఆ పేరు మీద ఖాళీ ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తాం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ మధ్య ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఊరినే బటన్ నొక్కడం అలవాటు అయింది. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ వస్తూ ఉంది. బ్యాలెట్ పేపర్ మనకి ఇస్తారు. మళ్ళీ ఇదేంటి బ్యాలెట్ పేపర్ ఇస్తున్నారని చెప్పి ఎవరు ఏం కంగారు పడద్దు. ఎందుకంటే కొత్తగా ఓటర్లుగా నమ్మదైన వాళ్ళు ఇందులో దాదాపు 4,000 మంది పైన ఉన్నారు. అందుకని నేను సవినయంగా మీ అందరికీ కూడా వివరించి చెప్తా ఉన్నాను. బ్యాలెట్ పేపర్ వస్తుంది. బ్యాలెట్ పేపర్ తీసుకొని వాళ్ళు ఏ రకంగా మడత పెట్టారు అదే రకంగా మళ్ళీ తిరిగి మడత పెట్టి అందులో వేయాలి. వాళ్ళు మనం అక్కడ ఇచ్చిన పెన్నునే వాడాలి. 1 అనే మాత్రం సంఖ్య మాత్రం వేయాలని చెప్పి మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఓటు లేకపోయినా మీరు ఎవరికైతే ప్రచారం చేస్తా ఉన్నారో ఆ ప్రచార నిమిత్తం గ్రామాల్లో, మండలాలు ఎవరైతే ఉన్నారో మీ అందరూ కూడా నాయకత్వం వెళ్ళి మన
చదువుకున్న వాళ్ళు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సవివరంగా ఇవన్నీ కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీ అందరూ కూడా తీసుకొని మా పొలన్న గౌరవాన్ని, నా గౌరవాన్ని, మా ఇద్దరు గౌరవాన్ని మీరు కాపాడతారని చెప్పి భావిస్తూ, ఎందుకంటే ప్రతి ఓటుని మనం వేయించామనే సాటిస్ఫాక్షన్ మనందరికీ రావాలని చెప్పి ఆ రకంగా మీ అందరూ పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి మా ఇద్దరు సంబంధం గురించి నేను వేరేగా చెప్పను, కానీ మా పిల్లల్ని నేను ఎప్పుడు ఏదో ఒకటి హాస్యం ఆడుతూ ఉంటాను. మరి నువ్వు అట్లా ఆ రకంగా నవ్వుకుంటా ఉండే నాయకుడు ఈ జిల్లాలో పుల్లనే అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లేకపోతే సంతోషం వచ్చినా, లేకపోతే ఏది వచ్చినా కూడా ఏమి కనపరచడు, పైకి హ్యాపీగా ఉంటాడు, మిమ్మల్ని హ్యాపీగా ఉంచేలా ప్రయత్నిస్తాడు. అందుకనే ఆయన మీరు హ్యాపీగా ఉంచుతానండి. మీ అందరికీ ప్రతిరోజు పండగ అని చెప్పి మనం చేసుకుంటూ మీరైతే సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. చిలకలూరిపేట పట్టణ ప్రజలు అక్రమ కుళాయి కనెక్షన్లను 15 రోజుల్లోగా క్రమబద్ధీకరించుకోవాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతం నుంచి పట్టణ పరిధిలో అక్రమ కుళాయిలు కలిగి ఉన్నవారు నిర్ణీత రుసుము చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని అక్రమంగా కుళాయి కనెక్షన్లు కలిగి ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీ నుంచి అనుమతి లేకుండా కుళాయిల మరమ్మతుల కోసం, అనుమతి లేకుండా కొత్త కుళాయిల కనెక్షన్లు చేపట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. నమస్కారం అండి. చిలకలూరిపేట పురపాలక సంఘంలో అనధికారికంగా ట్యాప్ కనెక్షన్స్ తీసుకొని వాటర్ వాడుకుంటున్నారు. వాళ్ళకందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇమీడియట్గా దానికి చెల్లించాల్సిన ఫీజులు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలి. ఏదైతే అనాథరైజ్డ్ ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా రెగ్యులరైజ్ ఇమీడియట్గా చేసుకోవాలి. 10-15 రోజుల్లో చేసుకోవాలి. అలా చేసుకొని పక్షంలో ఆ ట్యాప్ కనెక్షన్లన్నింటినీ కూడా డిస్కనెక్ట్ చేసేదానికి చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో సమ్మరు, బాగా ఎండాకాలం కాబట్టి వాటర్ని అందరూ కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. చాలామంది వాటర్ని వేస్ట్ చేస్తున్నారు. కాలువల్లోకి వదిలేయడము, కార్లు కడుక్కోవడం, గేదెలను కడుక్కోవడం ఇవన్నీ చేస్తున్నారు. మనకు వాటర్ సప్లై చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. నాగార్జున సాగర్ నీళ్లు కోటప్పకొండ దగ్గర నుంచి చెరువులోకి నింపి, చెరువులో నుంచి ఇక్కడికి తీసుకురావాలి. సో ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకుని వాటర్ని వేస్ట్ కాకుండా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇది బాధ్యతగా తీసుకొని వాటర్ని వేస్ట్ కాకుండా సమ్మర్లో ఎవరికి కూడా నీటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాటర్ ఛార్జెస్ కూడా ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మున్సిపాలిటీకి చెల్లించాలి. అదేవిధంగా ఎవరైతే అనాథరైజ్డ్గా ట్యాప్ కనెక్షన్స్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా దానికి చెల్లించాల్సిన ఫీజులన్నీ చెల్లించి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా రోడ్డు పగలగొట్టి ఈ దొంగ ట్యాపులు వేయడం అనేది జరుగుతూ ఉందని నా నోటీస్కి వచ్చింది. అలాంటివి ఏదన్నా వస్తే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేసి అరెస్ట్ చేయించడానికి కూడా వెనకాడడం. ఎటువంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీ సిబ్బంది తప్ప ఎవరు కూడా రోడ్లు పగలగొట్టడానికి అవకాశం లేదు. ఏదైనా అత్యవసరమైతే మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకొని రోడ్లు పగలగొట్టాలి. అదేవిధంగా ట్యాప్ కనెక్షన్ కూడా మున్సిపాలిటీ సిబ్బంది తగిన ఫీజులు చెల్లించిన తర్వాత వాళ్ళు వచ్చి ఆ కనెక్షన్ ఇస్తారు. ఎవరైనా నీటి కుళాయిలు ఇచ్చినట్లయితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పోలీస్ స్టేషన్లో ఫైల్ చేస్తామనేసి ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తున్నాం. పర్యావరణానికి, పట్టణ పారిశుధ్యానికి ప్రజలకు హాని కలిగిస్తున్న పాలిథీన్ కవర్లను ప్రజలు వినియోగించరాదని, నిషేధిత పాలిథీన్ కవర్లను వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు హెచ్చరించారు. 120 మైక్రాన్ కన్నా తక్కువ పాలిథీన్ కవర్లు విక్రయించినా, వినియోగించినా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆహార పదార్థాలను, వేడి టీ తదితర వాటిని ప్లాస్టిక్ కవర్లు వినియోగించడం వల్ల ప్లాస్టిక్ కరిగి మన శరీరంలోకి వెళ్ళి క్యాన్సర్ తదితర అనర్థాలకు కారణమవుతుందని ఆయన తెలిపారు. నాసిరకం కవర్లపై నిషేధం విధించినప్పటికీ వ్యాపారులు తమ లాభాల కోసం తక్కువ మందం ఉన్న కవర్లను, నలుపు, ఇతర రంగులో ఉన్న కవర్లు సైతం యథేచ్ఛగా విక్రయిస్తున్నారని, కూరగాయలు, నిత్యావసర సరుకులను వాటిలోనే ప్యాక్ చేస్తున్నారని చెప్పారు. వారిపై నిరంతర నిఘా కొనసాగుతుందని వెల్లడించారు.
పట్టణంలో రోజు రోజుకి ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడకం ఎక్కువ అవుతుంది. ఈ వాడకం ఎక్కువ అవడం వలన ముఖ్యంగా శానిటేషన్లో అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఈ కాలువల్లో డ్రైన్స్లో వెళ్ళడం వల్ల అక్కడ వాటర్ అన్నీ కూడా స్టాగ్నేట్ అయిపోయి దోమలు లార్వా డెవలప్ అయ్యి ఎక్కువ దోమలు ఏర్పడుతున్నాయి. సో వ్యాపారస్తులు ప్రజలు అందరూ అర్థం చేసుకుని ఈ ప్లాస్టిక్ అనే వాటిని వాడకాన్ని 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి కవర్లు ఎవరు కూడా వాడడానికి వీల్లేదు. అదేవిధంగా వీటిలో ఆహార పదార్థాలు వేస్ట్ అంతా కట్టి రోడ్డు మీద వేయడం, ఆవులన్నీ కూడా వాటిని తినడం, ఆవులన్నీ తినడం వలన వాటికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా కుక్కలు వాటి కోసం రోడ్డు మీదకి రావడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా వేస్ట్ ఫుడ్ని కవర్లలో కట్టి రోడ్డు మీద దయచేసి వేయకండి. పురపాలక సంఘంలోని వచ్చే వెహికల్స్కి మాత్రమే ఆ వేస్ట్ అంతా కూడా ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్లాస్టిక్ కవర్లలో కొంతమంది టీ షాపుల వాళ్ళు టీని ప్లాస్టిక్లో పార్సల్ పంపిస్తున్నారు. ఇది చాలా డేంజరు. ఎందుకంటే వేడి టీని ప్లాస్టిక్ కవర్లో వేయడం వల్ల ప్లాస్టిక్ కొంత భాగం కరిగిపోయి ఆ టీలో కలిసిపోయి దాన్ని తాగిన వాళ్ళకి తొందరగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంది. తప్పకుండా క్యాన్సర్ వస్తుంది. ఇంటికి ఒకరికి వస్తున్నాయి ఇప్పుడు క్యాన్సరు. కాబట్టి టీ కొట్ల వాళ్ళు కూడా ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్లాస్టిక్ కవర్లలో టీ పార్సల్ ఎటువంటి పరిస్థితుల్లో పంపకూడదు. అలా ఎవరైనా టీ పార్సల్స్ ప్లాస్టిక్ కవర్లో పంపినట్లు మేము ఎక్కడైనా చూసామంటే మాత్రం ఆ టీ బంక్ని సీజ్ చేయడం కూడా జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, వ్యాపారస్తులు అందరూ అర్థం చేసుకోవాలి. మనకు అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం. కాబట్టి మనం అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ప్లాస్టిక్ యూసేజ్ని బాగా తగ్గించుకోవాలి. ముఖ్యంగా వేడి వస్తువులు ప్లాస్టిక్ కవర్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేసి పంపకూడదు. అదేవిధంగా ముఖ్యంగా టీ, పాలు ఇవన్నీ వేడి పాలు ఇవన్నీ కూడా ద్రవ పదార్థాలు ఏది కూడా వేడి చేసినటువంటి ప్లాస్టిక్ కవర్లో పార్సల్స్ పంపకూడదు. అలా పంపితే తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి కవర్లు ఎవరు కూడా వాడకూడదు. ఇటీవల పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని తరగతుల వారిని సంతృప్తిపరిచే విధంగా ఉందని యువమోర్చా నాయకులు అన్నారు. మంగళవారం వారి మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ కార్డులు తయారు చేసే సందర్భంగా మాట్లాడారు. అలాంటి బడ్జెట్ మునుపెన్నడూ లేదని పులిగుచ్చి మహేష్ అన్నారు. అలాగే ఈ బడ్జెట్ రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుందని సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వంకాయలపాటి వంశీ అన్నారు. ఇందులో భాగంగా 10,000 పోస్ట్ కార్డులను కృతజ్ఞతలు తెలుపుతూ మోడీకి పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేష్ ఫణి, నక్క శ్రీనివాసరావు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఇటీవల నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2025లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు కురిపించడం అనేది మనం గమనించాము. దాంట్లో భాగంగా ఇంతకాలం పోలవరం అనేది ముందుకు సాగడం లేదు అని మనం బాధపడుతున్న తరుణంలో ఏకంగా 18,000 పైచిలుకు కోట్ల రూపాయల డబ్బుని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి పంపడం జరిగింది. దానితో పాటుగా విశాఖ స్టీల్ ప్లాంట్కి 3,000 కోట్ల పైన ధనాన్ని మనకు పంపించడం జరిగింది. సుమారు 3,264 కోట్లు. దానిలో భాగంగా విశాఖ పోర్టు అభివృద్ధికి 730 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇవి చాలు అన్నట్లుగా మన ఆరోగ్య రంగం కోసం 160 కోట్లు, రైల్వే రోడ్లు, వంతెనలు వీటి నిర్మాణం కోసం 240 కోట్లు, సేంద్రియ వ్యవసాయానికి వచ్చేసి 260 కోట్లు. ఈ విధంగా ప్రతి విషయంలో ఆంధ్రప్రదేశ్కి అగ్రతాంబూలం ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఇంతకాలం మధ్యతరగతి వాళ్ళు చాలా బాధపడే విషయం ట్యాక్స్. ఈ ట్యాక్స్లో సంవత్సరానికి 12 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళందరినీ కూడా ట్యాక్స్ పరిధిలో తీసేయడం జరిగింది. దీనివల్ల మధ్యతరగతి ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. ఇదే చాలన్నట్లుగా విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసము కార్పొరేట్ పాఠశాలకు దీటుగా డిజిటల్ విద్యను అందించడం కోసము డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయడంతో పాటుగా ఏఐ క్లాసులు కూడా ఏర్పాటు చేస్తడంతో పాటు విద్యారంగంలో ప్రోత్సాహం ఏర్పడటం జరిగింది. దీంతో పాటుగా వృద్ధుల కోసము వాళ్ళ టీడీఎస్ 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ట్యాక్స్ పరిధిలో లేకుండా చేయడము, ఇటువంటి గొప్ప విషయాలు వృద్ధుల కోసం చేయడం, కిసాన్ క్రెడిట్ కార్డుని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడము. ఈ విధంగా చూస్తే మన స్టార్టప్లు 2 కోటి నుంచి 2 కోట్ల వరకు కొత్తగా ఎస్సీ ఎస్టీ మహిళలు వీళ్ళెవరన్నా కొత్తగా ఏమన్నా కంపెనీలు పెట్టాలి అనుకుంటే 2 కోట్ల వరకు రుణాలు ఇవ్వడంతో పాటుగా
వీధి వ్యాపారస్తులకి 30,000 వరకు గవర్నమెంటే క్రెడిట్ కార్డులు ఇవ్వడము, ఇది చాలదన్నట్లుగా 20 కోట్ల వరకు స్టార్టప్లని విస్తరించుకోవడానికి ధనాన్ని ఇవ్వడం, ఈ విధంగా వరాల జల్లు కురిపించి అన్ని వర్గాల వారి మన్ననలు పొందిన సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో దీనికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరపున చిలకలూరిపేటలో కూడా కొన్ని వేల మందితో ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానమంత్రికి లేఖలు రాయాలని భారతీయ జనతా యువ మోర్చా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిట్టా వంశీకృష్ణ గారి పిలుపు మేరకు మేము ఈ ధన్యవాదాల లెటర్లు అనేది కొన్ని వేలు కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపాలని సంకల్పంతో మొదలుపెట్టాము. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. మేము చెప్పేలోపే ఇవన్నీ మాకు తెలుసు అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్లోని గొప్ప విషయాలు ప్రజలే మాకు చెప్పడం అనేది చాలా ఆనందంగా ఉందండి. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవట్లపూడి గ్రామంలో వేంచేసి ఉన్న భగవాన్ శ్రీ సత్యశ్రీడి సాయిబాబా మందిర 19వ వార్షికోత్సవం సందర్భంగా సాయిబాబా ఆలయ ట్రస్ట్ చైర్మన్, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు పాతూరు నాగభూషణం ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు. అనంతరం ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలను సందర్శించి గోసేవ చేశారు. అలాగే గోశాల నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ ప్రతిపాటి పుల్లారావు బైపాస్ మార్గంలో మెయిన్ మురుగు కాలువ ప్రక్కన ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయని, వెంటనే వీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఓబీసీ జిల్లా కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి కోరారు. ఇప్పటికే స్తంభాలు బాగా ఒరిగిపోయి ఉన్నాయన్నారు. గతంలో కురిసిన వర్షాల వల్ల మట్టి కొట్టుకొని పోయిందని, వాటి పునాదులు బలంగా లేవన్నారు. ఏ క్షణంలోనైనా కూలవచ్చునని ఆయన తెలియజేశారు. విద్యుత్ శాఖ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని గురుస్వామి తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న ఈ స్తంభాలను బాగు చేయాలని ఆయన కోరుతున్నారు. పట్టణంలోని కళామందిర్ సెంటర్ శివాలయం వెనుక బజార్లో మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నిల్వ ఉన్న వంట చెరుకు పూర్తిగా కాలిపోయింది. ప్రక్కనే ఉన్న గృహంలోని విద్యుత్ ఉపకరణాలు ధ్వంసమయ్యాయి. ఎక్కడి నుండో వచ్చి పడిన బాణాసంచా సువాయి పడటం వలన ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది ఇంజన్తో హుటాహుటిన రావడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బందికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే కళామందిర్ సెంటర్లో ఇట్లా ఇల్లు కనపడుతుందని చెప్పారు. దానికి సంబంధించి మేము ఒకటిన వచ్చాము. ఇక్కడ కంప్లీట్గా దక్కన పొగతో మట్టితో ఉంది. మొత్తం క్లోజ్డ్ కొట్టడం వల్ల కొంచెం ఆ ఇంటి కూడా ఎఫెక్ట్ చెందింది. అయితే మనం వెంటనే సకాలంలో స్పందించి దీన్ని కంట్రోల్ చేయడం జరిగింది. స్థానిక కళామందిర్ సెంటర్లో ఉన్న తెలుగు విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్యాలయంలో మంగళవారం విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఇటీవల యువజన అధ్యక్షులుగా నియమింపబడ్డ వాసు హాజరయ్యారు. సందర్భంగా సుతారాం వాసును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక అధ్యక్షులు హనుమంతరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండవల్లి హనుమయ్యతో పాటు పలువురు సభ్యులున్నారు. ఎడ్లపాడు మండలం సొలస గ్రామానికి చెందిన దావల ముత్తయ్య గుండెపోటుతో మృతి చెందిన విషయం విదితమే.
సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్గా ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రంలో పనిచేస్తూ సెలవుల నిమిత్తం స్వగ్రామమైన సొలస గ్రామానికి రావడం జరిగింది. తిరిగి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. మంగళవారం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు స్థానికంగా నిర్వహించారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తరకు సెలవు. నమస్కారం.